సువర్ణ గన్నేరు పుష్పం అండి ఇది. ఈ చెట్టుకి ఈరోజు ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో చూడండి. ఫ్లవర్స్ 4-5 ఫ్లవర్స్ వచ్చినాయండి. ఇది సువర్ణ గన్నేరు పుష్పం అండి. ఈ చెట్టుని నేను పెట్టి 2-3 నెలలు అయిందండి. ఈ ఫ్లవర్స్ ఈ విధంగా, ఈ సువర్ణ గన్నేరు ఫ్లవర్స్ ఈ విధంగా ఈ చెట్టుకి వచ్చినాయండి. ఇవి వీడియో ద్వారా నేను తెలియపరుస్తున్నానండి. ఇది చూడండి, ఈ పుష్పం ఎంత బాగుందో. సువర్ణ గన్నేరు పుష్పం అండి. ఈ చెట్టుకి ఈ విధంగా వచ్చినాయండి. ఈ పుష్పము మనకు ఉదయాన్నే 6 గంటలకల్లా ఉదయాన్నే 6 గంటల వరకు విస్తరిస్తుందండి. తర్వాత మళ్ళీ సూర్యోదయం అయ్యేటప్పటికి ఈ పుష్పం మళ్ళీ క్లోజ్ అయిపోద్దండి. 6 ఓపెన్ అయ్యి మళ్ళీ సూర్యోదయం అయ్యే 11 గంటలు 12 గంటల వరకు ఈ పుష్పం క్లోజ్ అయిపోయి ముడుచుకుపోయి ఈ విధంగా ఇది ముడుచుకుపోతుందండి ఈ పుష్పం. దీన్ని నేను చక్కగా వీడియో చేస్తున్నానండి. చూడండి, సువర్ణ గన్నేరు పుష్పాలు ఏ విధంగా మనకు ఈ చెట్టుకు ఏ విధంగా వచ్చినాయో చూడండి. ఒక్క చెట్టుకి చక్కగా 4 ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంకా 4-5 మనకు చక్కగా ముడుచుకుపోయినాయండి. ఇవి సూర్యోదయం అయ్యే వరకు వికసిస్తాయి. మళ్ళీ సూర్యోదయం అయ్యి క్లోజ్ అయ్యేటప్పటి వరకు ఈ సువర్ణ గన్నేరు పుష్పం ఇలా ముడుచుకుపోతుందండి. ఎప్పటికప్పుడే నేను వీడియో ద్వారా తెలియజేయాలని, చూపించాలని చేస్తున్నాను అండి. నేను పైకి వచ్చేటప్పటికల్లానే ఇది 11 గంటల వరకు ఇది ముడుచుకుపోయి ఈ విధంగా ఫ్లవర్ అంతా ఈ విధంగా ఉంటుందండి. సువర్ణ గన్నేరు పుష్పం అండి ఇది. చూడండి, ఏ విధంగా మన గార్డెన్లో పుష్పాలు ఏ విధంగా ఉన్నాయో. ఈ గన్నేరు పుష్పం చాలా బాగుందండి. ఎల్లో కలర్ అండి. దీనికి రోజు మనం ఇచ్చే వాటరు బియ్యం కడిగిన నీళ్ళు, ఉల్లిపాయ నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఈ విధంగా నేను ఈ మొక్కకు ఇస్తానండి. ఇచ్చి ఈ మొక్కను ఈ విధంగా ఫ్లవర్స్ వచ్చేటట్టు నేను చేశానండి. చాలా శ్రద్ధ తీసుకుని ఈ పువ్వులను ఈ విధంగా చేశానండి. ఇది వీడియో ద్వారా తెలియజేయాలని, ఈ సువర్ణ గన్నేరు పుష్పాన్ని వీడియో ద్వారా నేను తెలియజేయాలని వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.